సింహరాశి వారు ఈ సంఖ్యను రాసి తమ వద్ద ఉంచుకోవటం ద్వారా 4 వైపుల నుండి డబ్బు దూసుకొస్తుంది. జీవితానికి తిరుగుండదు. విపరీతంగా డబ్బు వచ్చి పడుతుంది. ఈ సంఖ్యను దగ్గర పెట్టుకోవటం వల్ల ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అదృష్టం పట్టి చేతిలో లేదా బ్యాంకులో చాలా డబ్బు నిల్వ ఉంటుంది. దశ మారిపోయి సాక్షాత్తు లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది. సింహరాశి వారు ఏ సంఖ్యను రాసి పెట్టుకోవాలి, దానివల్ల ఎలా కలిసి వస్తుంది అనే విషయాలను తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ రాశి వారు మంచి శరీరంతో బలంగా అందంగా ఉంటారు. వీరు ఎప్పుడూ ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. తాము కష్టపడినా కూడా ఎదుటివారు ఇబ్బందులు పడకూడదని, ముఖ్యంగా కుటుంబం కోసం, వారి బంధాల కోసం కష్టపడటం ఈ రాశి వారికి ఉన్న అలవాటు. ఫ్యామిలీ కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. వారు ఎక్కువ శాతం కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకునే పనిచేస్తారు. వీరు కష్టపడేది కుటుంబం కోసమే. ఇంట్లో వాళ్ళకి ఏమీ తక్కువ కాకూడదు, ఏది తక్కువ లేకుండా ఉండాలి అనే ఆలోచనతో కష్టపడి అదంతా కూడా కుటుంబం కోసమే ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ రాశివారు డబ్బు, సంపద, హోదాను ఇష్టపడుతూ ఉంటారు. వ్యాపార విషయాల్లో రాణిస్తారు. ఆధిపత్య లక్షణం, స్థిరమైన స్వభావం వీళ్ళకు ఉంటుంది. రొటీన్లో మార్పులను ఇష్టపడరు. సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. పెద్ద గుంపుకు భరోసాగా ఉంటారు. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళల్లో ఎక్కువ ఉంటాయి. ఈ రాశివారు ఒక్కసారి నిర్ణయించుకుంటే సాధించే వరకు కదలరు. తమకు కావలసిన వాటిని పొందడానికి ప్రయత్నిస్తారు. సంతోషంగా ఓదార్పునిచ్చే విషయాలను ఇష్టపడుతూ ఉంటారు. వీరి స్వభావంలో చాలా అంతర్ముఖులు. అంతేకాకుండా చాలా వరకు వీళ్లను నమ్మొచ్చు. ఈ రాశి వ్యక్తులు మిత్రులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు. వీరిని విశ్వసించవచ్చు. ఈ రాశివారు కొన్ని విషయాలలో పర్టికులర్గా ఉంటారు. ముఖ్యంగా కొన్ని నమ్మకాల విషయంలో వీరు పర్టికులర్గా ఉంటారు. మీరు ఇలా చేయటం వల్ల మీకు ఉన్న కష్టాలు తీరుతాయి అని కానీ ఎవరైనా చెప్పారనుకోండి, ఖచ్చితంగా నమ్ముతారు. అవి నమ్మటమే కాదు, వాటిని పాటించి వాటికి తగ్గ ప్రతిఫలాన్ని కూడా పొందుతారు. సంఖ్యాశాస్త్రం అన్ని రాశుల్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి రాశికి కూడా ఒక సంఖ్య అనేది పరిగణించబడింది. అలాంటి సంఖ్యాశాస్త్రం ప్రకారమే కానివ్వండి, జాతక ప్రకారమే కానివ్వండి, ఈ రాశివారు కనుక ఒక అంకెను ఇప్పుడు మనం చెప్పుకునే రీతిలో దాన్ని రాసి వారి దగ్గర ఎప్పుడూ ఉంచుకుంటూ ఉంటే వాళ్లకు అదృష్టం కలిసి వస్తుంది. మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించాలనే ఆలోచన, కోరిక ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది. అలాంటి ఆలోచన, కోరిక కలిగినటువంటి వారు దాన్ని పొందడానికి, అంటే మనం విజయం సాధించాలి అనేటటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడి ఎలా అయినా సరే విజయాన్ని సాధిస్తారు. అలా సాధించే వారిలో ఒకరు ఈ రాశివారు అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో వారికి చాలా హై క్వాలిటీస్ ఉంటాయి. అంటే అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు. ఎలాంటి ఆలోచన అయినా చేస్తారు. చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఎవరి సహాయం అయినా తీసుకుంటూ ఉంటారు. అలా అని బ్రతిమాలటం లాంటివి చేయరు. అలా మృదు స్వభావులు. కోపం వస్తే వీళ్లను అస్సలు పట్టుకోలేరు. అలాంటి ఈ రాశి వారికి ఒక సంఖ్యను రాసి, అంటే ఒక నెంబరును రాసి జేబులో పెట్టుకోవడం వల్ల వాళ్ళ వ్యాపారం అనేది చాలా బాగా వృద్ధి చెందుతుంది. ఈ రాశివారు చేయవలసింది ఏమిటి అంటే, ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. పూజ చేసేటప్పుడు ఒక తెల్లటి స్క్వేర్ షేప్ కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం 4 వైపులా 5 ఇంచెస్ ఉండాలి. కాగితం తీసుకున్న తర్వాత పేపర్కు 4 వైపులా కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. దాని మీద 9 అనే సంఖ్యను రాయండి. అలా రాసిన తర్వాత ఆ పేపర్ను జస్ట్ 4 మడతలు వేయాలి. నిలువుగా ఒక మడత, అడ్డంగా ఒక మడత. పూజలో పెట్టేటప్పుడు పేపర్ను ఓపెన్ చేసి పెట్టుకోండి. పూజ చేసేటప్పుడు అక్షింతలు అమ్మవారి మీద వేసే పువ్వులు చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఆ పేపర్ మీద వేసి అలా ఉంచేసుకోండి. సాయంత్రం వరకు అలాగే అమ్మవారి పాదాల దగ్గర ఉంచేయండి. సాయంత్రం ఆ పేపర్ను మనం చెప్పుకుంటున్నట్లుగా 4 మడతలు వేసుకొని దాన్ని మీ పర్సులో పెట్టుకోండి. ప్రతిరోజు మీ పర్సులో ఈ 9 నంబర్తో ఉన్నటువంటి ఈ పేపర్ను క్యారీ చేసుకోవాలి. సంఖ్యాశాస్త్రంలో 9 ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన
సంఖ్యగా పరిగణించబడుతుంది. ఇది పరిపూర్ణత, సార్వత్రిక ప్రేమ, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ముగింపులకు చిహ్నం. 9 సంఖ్య అన్ని ఇతర సంఖ్యలను తనలో ఇముడ్చుకుంటుందని నమ్ముతూ ఉంటారు. ఈ లక్షణం 9కి ఒక విశ్వసనీయమైన అంతులేని శక్తిని ఆపాదించడానికి కారణమైంది. హిందూ ధర్మంలో 9 సంఖ్యకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలు, నవరాత్రులు, నవదుర్గలు, నవధాన్యాలు, నవరత్నాలు వంటివి ఈ సంఖ్య పవిత్రతను చాటి చెప్తూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 9వ అవతారం శ్రీకృష్ణుడు కావటం కూడా దీని విశిష్టతను పెంచుతుంది. మనం అదృష్టము, విజయం గురించి మాట్లాడినప్పుడు కేవలం కర్మ సిద్ధాంతం ప్రకారమే కాకుండా సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం వంటివి కూడా ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ సందర్భంలో ఈ రాశి వారికి 9 సంఖ్య ఎలా అద్భుతాలు చేస్తుందో, దానిని తమ దగ్గర ఉంచుకోవటం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో వివరంగా పరిశీలిద్దాం. 9 సంఖ్య రాయటం వల్ల విజయం ఖచ్చితంగా వరిస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలకు అనుకూలంగా ఫలితాలు లభిస్తాయి. అంతులేని ధన ప్రవాహం ఈ సంఖ్యను క్యారీ చేయటం వల్ల డబ్బు ప్రవాహం వస్తూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆగదు. ఇది నిరంతర ఆర్థిక వృద్ధిని, సుస్థిరమైన సంపదను సూచిస్తుంది. కోట్లు వచ్చి పడాలని కాదు, కానీ మీరు ఒక పనికి ఎంత ప్రతిఫలం ఆశిస్తారో అది ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. మీ కష్టానికి తగిన అంతకు మించిన ఫలితం లభిస్తుంది. వ్యాపారం చేసే వారికి అద్భుతమైన లాభాలు వస్తాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా నిరోధించబడి స్థిరమైన అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఒప్పందాలు విజయవంతమవుతాయి. ఈ ఆచారం పాటించడం వల్ల మీకు డబ్బుకు ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు అనేది ఉండదు. ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఎప్పుడూ చేతిలో డబ్బు ఉండేలాగా, అవసరాలు తీరేలాగా చూస్తుంది. 9 సంఖ్యకు ఉన్న సానుకూల శక్తి, దైవిక అనుసంధానం వల్ల మీ చుట్టూ ఒక రక్షణా కవచం ఏర్పడుతుంది. ఇది ప్రతికూల శక్తులను దూరం చేసి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. లక్ష్మీ కుబేరుల అనుగ్రహం. ఈ ఆచారంతో పాటు లక్ష్మీదేవి పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి మరియు కుబేరుడి అనుగ్రహం కలుగుతుందని, ఇది ఆర్థిక శ్రేయస్సును, సంపదను ప్రసాదిస్తుందని నమ్మకం. 9 సంఖ్య ఆధ్యాత్మికతకు చిహ్నం కాబట్టి ఇది మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో, దైవిక మార్గదర్శనం పొందడంలో సహాయపడుతుంది. ఆధ్యాత్మిక మరియు మానసిక ప్రభావం. ఈ ఆచారం కేవలం ఒక సంఖ్యను దగ్గర పెట్టుకోవటమే కాదు, దీని వెనుక ఒక మానసిక, ఆధ్యాత్మిక ప్రభావం కూడా ఉంది. ఒక వ్యక్తి ఏదైనా నమ్మి దాన్ని ఆచరించినప్పుడు వారిలో ఒక సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సంఖ్య నా దగ్గర ఉంది, నాకు అదృష్టం వస్తుంది అనే నమ్మకం వారిని మరింత ధైర్యంగా, పట్టుదలతో పనిచేయడానికి పురిగొల్పుతుంది. ఈ సానుకూల ఆలోచనలు విశ్వం నుండి సానుకూల శక్తులను ఆకర్షించి విజయానికి బాటలు వేస్తాయి. అంతేకాకుండా ఈ ఆచారం దైవిక శక్తుల పట్ల, ఆధ్యాత్మిక విలువల పట్ల గౌరవాన్ని పెంచుతుంది. ఇది ఒక వ్యక్తిని మరింత సానుకూలంగా, ఆశావాహకంగా ఉండేలాగా ప్రోత్సహిస్తుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ 9 సంఖ్యను ఈ రాశివారు రాసి పెట్టుకోవటం వల్ల వారికి బాగా కలిసి వస్తుంది. అంతేకాదండి, ఇంకా చెప్పాలంటే ఈ 9 సంఖ్యను మీరు రాసి పెట్టుకోవటం వల్ల విజయం మిమ్మల్ని వరిస్తుంది. 9 సంఖ్యను ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా రాయటం వల్ల విజయం ఖచ్చితంగా వరిస్తుంది. ఇలా రాసి పెట్టుకున్న ఈ 9 సంఖ్య ఉన్న పేపర్ మీ దగ్గర ఉన్నంత వరకు కూడా మీకు విజయమే వస్తుంది. డబ్బు ప్రవాహంలో వస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. అంటే మీరు కోట్లు అనుకుంటే కోట్లు వచ్చి పడిపోవాలని కాదు. మీరు ఏదైతే ప్రతిఫలంతో ఇంత ప్రతిఫలం కావాలి నాకు అని చెప్పి పనిచేస్తూ ఉంటారో ఆ ప్రతిఫలం అనేది మీ సొంతం అవుతుంది. ఖచ్చితంగా మీకు ఆ ఫలితం అనేది వస్తుంది. చేసే వ్యాపారంలో లాభాలు రావటం జరుగుతుంది. అంతేకాకుండా నష్టపోకుండా ఉండగలుగుతారు. అలా నష్టపోకుండా ఉండాలంటే ఈ 9 సంఖ్యను వీడియోలో చెప్తున్నట్లుగా రాసి మీ జేబులో పెట్టుకొని మీ వెంటే ఉంచుకోండి. ఇలా చేయటం ద్వారా మీకు డబ్బుకు ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు అనేది ఉండదు. మగవాళ్ళైతే పర్సులో పెట్టుకోండి, ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకొని మీ వెంటే తీసుకుని వెళ్ళండి. లేదంటే ఫోన్ పౌచ్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఫోన్ పౌచ్లో డబ్బులు మాత్రం ఎప్పుడూ పెట్టకండి. ఫోన్ పౌచ్లో ఇలా పేపర్ పెట్టుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు, పెట్టుకోవచ్చు. మరి ఈ రాశికి చెందిన వారందరూ ఈ నెంబర్ను రాసి మీ దగ్గర పెట్టుకునే అదృష్టాన్ని పొందండి, ఆనందంగా జీవించండి. ఇక చివరిగా మీకు అదృష్టం పట్టే ముందు వచ్చే సంకేతాల గురించి కూడా ఒక్కసారి తెలుసుకుందాం. సింహరాశి వారు మీకు అదృష్టం పట్టే ముందు, మీరు ధనవంతులు అయ్యే ముందు మీకు ఈ 10 కళలు వస్తాయి.
వీటిల్లో మీకు ఏ కల వచ్చినా మీ జీవితం మారబోతుంది అని అర్థం చేసుకోండి. ఈ వీడియోలో మీకు అదృష్టం పట్టే ముందు ఎలాంటి కళలు వస్తాయో తెలుసుకుందాము. మీకు కళలో మీ ఇష్టదైవము, దేవతలు లేదా మీరు గౌరవించే ఆధ్యాత్మిక గురువులు కనిపించటం అత్యంత శుభప్రదం. లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, శివుడు లేదా ఏదైనా దేవాలయాలను చూడటం అనేది సాక్షాత్తు దైవానుగ్రహానికి సూచన. మీకు అతి త్వరలో గొప్ప ధనలాభం కలుగుతుందని, జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారని అర్థం. ముఖ్యంగా మీ కలలు నెరవేరడానికి దైవశక్తి సహాయం చేస్తుందని దీని అర్థం. మీకు కలలో పాలు, పెరుగు, నెయ్యి వంటి పాల ఉత్పత్తులను చూడటం లేదా త్రాగటం చాలా మంచిది. పాలు శ్రేయస్సు, సంతృప్తి మరియు సంపదకు చిహ్నం. ఈ కల వస్తే మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, ఇంట్లో ఆనందము, శాంతి నెలకొంటాయని, మీరు రుణాల నుండి విముక్తి లభిస్తుందని అర్థం. ఇది నిలకడైన సంపదకు సూచన. మీకు కలలో పచ్చని, దట్టమని పొలాలను, చెట్లు లేదా పండ్లతో నిండిన తోటలను చూడటం అనేది మీరు పెట్టిన పెట్టుబడులు లేదా చేసిన కష్టం ఫలించి భారీ లాభాలను ఆర్జిస్తారని తెలియజేస్తుంది. పంట పొలాలు శ్రేయస్సుకు, ధాన్యలక్ష్మికి సంకేతం. ఈ కళ ధనవంతులు కావడానికి బలమైన పునాది వేస్తుంది. మీకు కళలో బంగారం లేదా మెరిసే వజ్రాలు, రత్నాలు వంటి ఆభరణాలు కనిపిస్తే ఇది ఊహించని ధన లాభాన్ని, పూర్వీకుల ఆస్తి లభించడాన్ని లేదా లాటరీ వంటి వాటిల్లో విజయాన్ని సూచిస్తుంది. అయితే ఈ బంగారాన్ని దొంగిలిస్తున్నట్లుగా కాకుండా అది మీకు దొరికినట్లు లేదా మీరు కొనుగోలు చేస్తున్నట్లు కనిపిస్తేనే శుభప్రదం. మీకు కలలో మీరు ఒక పెద్ద అందమైన కొత్త ఇంటిని లేదా భవనాన్ని కొనుగోలు చేస్తున్నట్లు లేదా చూస్తున్నట్లు కనిపిస్తే ఇది మీ జీవితంలో ఉన్నతమైన మార్పులు రాబోతున్నాయని, మీ హోదా పెరుగుతుందని మరియు మీ ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయని సూచిస్తుంది. ఇది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా శుభ సంకేతం. మీకు కలలో తెల్లటి వస్త్రాలు ధరించిన అందమైన స్త్రీ కనిపించటం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి సంకేతం. ఈ కళ మీ ఆర్థిక సమస్యలను తొలగిపోయి సంపద మరియు అదృష్టం మీ జీవితంలోనికి ప్రవేశిస్తుందని తెలియజేస్తుంది. ఈ కళ వచ్చిన వ్యక్తికి సమాజంలో గౌరవం లభిస్తుంది. మీకు కళలో మీరు ఎలాంటి ఆటంకం లేకుండా సులభంగా కొండ ఎక్కుతున్నట్లు లేదా ఎత్తైన మెట్లు ఎక్కుతున్నట్లు కనిపిస్తే ఇది మీ కెరియర్ లేదా వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి, పెద్ద పెదవులు లేదా ఆర్థిక విజయాలను సాధించడానికి సంకేతం. ఈ కళ కష్టపడి పైకి వచ్చే వారికి శుభప్రదం. మీకు కలలో మీరు పరిశుభ్రమైన నదిలో లేదా సముద్రంలో స్నానం చేస్తున్నట్లు కనిపిస్తే ఇది మీ పాపాలు, దోషాలు మరియు గతంలో చేసిన ఆర్థిక తప్పులన్నీ తొలగిపోయి జీవితంలో కొత్త శుభాలు, ధన ప్రవాహం ప్రారంభమవుతుందని సూచిస్తుంది. ఇది మానసిక ప్రశాంతతను మరియు శుభకార్యాలను తెలియజేస్తుంది. మీకు కలలో చేపలను, ముఖ్యంగా జలంలో ఆడుకుంటున్న చేపలను చూడటం అనేది సంపద మరియు అదృష్ట ప్రవాహానికి చిహ్నం. చేపలు కదలికలో ఉంటే మీ వ్యాపారం లేదా ఉద్యోగం చాలా వేగంగా వృద్ధి చెందుతుందని మరియు డబ్బు ప్రవాహం పెరుగుతుందని అర్థం. ఈ కల వచ్చిన వారికి ఆర్థికంగా లాభాలు దక్కుతాయి. మీకు కలలో పండిన తీయని పండ్లు తినటం లేదా అందమైన వికసించిన పూల తోటలను చూడటం అనేది మీ జీవితంలో ఆనందము, సంపద మరియు అదృష్టం పట్టబోతున్నాయని సూచిస్తుంది. ముఖ్యంగా తామర పువ్వు, గులాబీలు వంటివి కనిపిస్తే ధనలాభం ఖాయం. ఈ 10 శుభకరమైన కళలో ఒకటి వచ్చినా మీకు గొప్ప అదృష్టం, ధనం మరియు ఐశ్వర్యం పండుతుందని అర్థం చేసుకోవచ్చు.